మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిజంగా మిమ్మల్ని మీరు దేవుని చేతికి సమర్పించుకున్నారా? జీవితాన్ని నిజంగా దేవునికి సమర్పించారా? ఈజ్ యువర్ లైఫ్ టు గాడ్, గివెన్ టు గాడ్? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా జీవితము, నా సర్వము, నా అంతయు దేవుని చేతులకు చెప్పాను, దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి, ఇదిగో ప్రభా నీ చేతులకే సమర్పించుకుంటున్నాను నేను చెప్పగలరా? నీ చిత్తమే జరగాలి ప్రభా అని చెప్పగలరా? నీ రాజ్యమే రావాలని చెప్పగలరా? దేవుని రాజ్యం రావాలంటే నీవు ఆయన రాజ్య వారసుగా నిలబడాలి. సింపుల్ యాజ్ దట్. ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఒక రాజ్యం రావాలంటే రాజ్యవారిగా నువ్వు వ్యక్తి నిలబడాలి. ఇంకా మీకు అర్థమయ్యే మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే, ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ అవ్వాలంటే పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్న వ్యక్తులు ఉండాలి. మనుషులు లేకుండా పొలిటికల్ పార్టీ స్టార్ట్ అవుతుందా? వ్యక్తులు ఉండాలి, నిర్ణయించుకోవాలి, నేను పలానా నిలబడతా, నేను పలానా చేస్తా. ఈరోజు చూడండి, పొలిటికల్ పార్టీ కొరకు ప్రణాళిక పెడతానికి తెగిస్తున్నారు. ఎలాగైనా నిలబడతానికి సిద్ధపడుతున్నారు, వృత్తైనా కష్టపడి పోరాడతానికి సిద్ధంగా ఉన్నారు, ధర్నాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు, కొట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఈ రోజు దేవుని రాజ్యం అంటున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు రాజ్యం కొరకు? నీ రాజ్యం రావాలన్న ప్రతి ఒక్కరు రాజ్యం కొరకు ప్రయాసపడాలి. యు ఆర్ ద విట్నెస్. నీవు సాక్షివి, నీవు రాయబారివి. మనం దేవుని రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇట్స్ నాట్ ఎ కింగ్డమ్ ఆఫ్ వైలెన్స్, ఇట్స్ ఎ కింగ్డమ్ ఆఫ్ లవ్, పీస్, జాయ్. ఈరోజు మనల్ని చూసినప్పుడు ఇవన్నీ కనబడాలండి. ఆ స్వభావం, ఆ మనస్తత్వం తగినట్టుగా జీవిస్తే మాత్రమే దేవుని రాజ్య వారసులుగా, వీరులుగా, ఆయన రాయబారులుగా మనం ఈ భూమి పైన ఉండగలుగుతాం.